22వ తేదీ 22వ రోజు ఉపవాస ప్రార్థనలో కంటిన్యూగా మనం యోధా పత్రికను అధ్యయనం చేస్తూ దేవుని మాటలు వింటూ ఉన్నాం. గుడ్, చదువుదాం. యోధా పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్య భాగాన్ని గ్రంథాలు తెరిచి దేవుని మాటలు వినాలని కోరుకుంటున్నాను. యోధా పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వానికి దుర్వినియోగం పరుచుకుంటూ మన అద్వితీయ నాథుడు ప్రభువైన యేసుక్రీస్తుని విసర్జించి ఉన్నారు. ఈ తీర్పు పొందుటకు వారు తీర్పు పొందటానికి పూర్వమందే సూచించి ఉన్నారు. చూడండి, ఈ మాటలో గత రాత్రి కొన్ని మాటలు మనం విన్నాం. ఏలైనగా కొందరు రహస్యంగా జ్వరబడుతున్నారు. తర్వాత వాళ్ళు ఎవరు అనంటే భక్తిహీనులు అనే మాటను గత రాత్రి మనం ధ్యానం చేసాం. ఈ రాత్రి దేవుని కృప అనండి. ఒకసారి మీ నోటితో కొంచెం గట్టిగా చెప్పాలా? దేవుని కృప. అందరూ అంటే కొంతమంది దేవుని కృపను దుర్వినియోగం చేసుకుంటున్నారండి. ఇంగ్లీష్లో గాడ్ గ్రేస్ అంటే కృప అని అర్థం. దేవుని లేఖనాల్లో కొందరు, అందరి గురించి మాట్లాడట్లేదు దైవజనుడు, కొంతమంది ఈ అంత్య దినాల్లో, ఈ చివరి దినాల్లో దేవుడిచ్చిన కృపను కొంతమంది వేస్ట్ చేసుకుంటున్నారు, దుర్వినియోగం చేసుకుంటున్నారని యూదా తన పత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవంగా ఈ మాట నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు కొన్ని అనుభవాలు గుర్తొచ్చినాయి. నిజమే కదా, కృప అనే మాటకి సరైన అర్థం ఏమిటంటే ఏ యోగ్యత లేని వారికి యోగ్యతనివ్వటం అని అర్థం. నిజంగా మనకి ఏ అర్హత ఉంది? దేవుడు ఆయన కృపకు మనలందరినీ పాత్రులుగా చేశాడు. విలువైన రక్తాన్ని మన కొరకు చెందించి అమూల్యమైన రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధుల గుంపుగా చేశాడు. నిజంగా మనం యోగ్యులం కాదు, కానీ దేవుడు మనల్ని ఒక కుటుంబంగా, రక్త సంబంధం కంటే విలువైన గొప్ప ఆత్మీయ బంధాన్ని ఈ కుటుంబంలో మనందరికీ దేవుడు కలుగు చేస్తూ వచ్చాడు. అయితే కొంతమంది దేవుడిచ్చిన ఆ కృపను వేస్ట్ చేసుకుంటున్నారు, పోగొట్టేసుకుంటున్నారు అని, దుర్వినియోగం అంటే అది ఇంకా ఉపయోగం లేకుండా చేసేసుకుంటున్నారని అర్థం. ఈ రాత్రి మీ ఆత్మీయ జీవితాలు నూతన పరచబడి ఆశీర్వాదకరమైన భక్తి మార్గాల్లో ఉండాలి. అన్నిటికన్నా మీ ఎడల దేవుని కృప హెచ్చుగా ఉంది కనుక ఆ కృపను మనం అందరము యేసు నామములో కాపాడుకుందుముగాక. వాస్తవంగా బైబిల్లో మనం చూస్తే కృపను గురించి దేవుని వాక్యం ఏమంటుందంటే ఆకాశము కంటే ఎత్తైనది అన్నాడు. కృపను గురించి చదువుతూ ఉంటే ఆకాశం ఎంత హైట్ ఉందన్న రాజ్కుమార్ అన్న, అసలు ఎంత హైట్ ఉంది? అంతకంటే ఎత్తైందంట దేవుని కృప. ఇంకొక మాట ఏమన్నాడంటే దేవుని కృప జీవము కంటే ఉత్తమమైనది అన్నాడు. ఈ రెండు మాటలు ఒకసారి రెండు కళ్ళుగా మీరు భావించండి. ఓ మాట ఏమన్నారంటే ప్రభు ఆకాశం కంటే ఎత్తైనది కృప అన్నారు. ఆకాశం కన్నా ఇంకా హైట్ అయింది ఏమీ లేదు. వాస్తవంగా చెప్పుకోవాలంటే చెట్టు హైట్ ఉంది, బిల్డింగ్ ఆ హైట్ ఉంది, అపార్ట్మెంట్ హైట్ ఉంటుంది. ఆకాశం కంటే ఎత్తైనదట దేవుని కృప. అలాంటి కృపను కొందరు పోగొట్టుకుంటున్నారు. జీవము కంటే ఉత్తమమైనది. జీవం అంటే ప్రాణం, ప్రాణమే జీవమై ఉన్నది కనుక అసలు భూమి మీద విలువైంది ప్రాణమే కదా బ్రదర్. ఆ ప్రాణాన్ని కంటే ఉత్తమమైనదంటే కృప. అలాంటి కృపను చాలామంది కాలు దన్నేసుకుంటున్నారు, పోగొట్టేసుకుంటున్నారు. అంత్య దినాల్లో కృపను దుర్వినియోగం చేసుకుంటున్నారు. కొందరు రహస్యంగా జొరబడి ఇలా చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు తీర్పు పొందటానికి సూచించబడ్డారు అని దైవజనుడు ఆ పత్రిక ప్రారంభిస్తూ మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి మీ ఆత్మీయ జీవితంలో మన ఎడల దేవుడు తన కృపను
అధికంగా చేశాడు, విస్తరింప చేశాడు. అన్ని విషయాల్లో ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా ఒక యోగ్యతనిచ్చాడు. ఆ కృపను మనం పోగొట్టుకోకూడదు. అపోస్తల దినాల్లో అందరి ఎడల కృప అంటే అధికంగా ఉంది అనే మాట చూస్తాం. ఒక్కరికి ఇవ్వలేదంట దేవుడు, అందరి ఎడల అధికంగా ఇచ్చాడంట కృప. అలాంటి కృపను కూడా చాలామంది వాళ్ళు పోగొట్టేసుకుంటున్నారని ఈ పత్రిక దైవజనుడు మాట్లాడుతూ తెలియచేస్తున్నాడు. కొన్ని ఉదాహరణలు మీకు బైబిల్లోంచి క్లుప్తంగా చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఏషావు అనండి ఒకసారి మీ నోటితో. ఏషావు, దేవుడు అతనికి ఇచ్చిన కృప ఏంటంటే జ్యేష్ఠత్వము. జ్యేష్ఠులకి రెండు రకాల బ్లెస్సింగ్స్ ఉన్నాయి. వాళ్ళకి రెట్టింపు ఆశీర్వాదాలు, ఆస్తిలో డబుల్ ఇవ్వాలి వాళ్ళకి. జ్యేష్ఠత్వాన్ని పోగొట్టేసుకున్నాడు ఈ ఏషావు. మరలా ఆ కృప కోసం దొరుకుతుందేమో అని ఎదురు చూసి ట్రై చేశాడు, కానీ పొందే అవకాశం దేవుడు ఇవ్వలేదంట. కారణం ఏంటి అంటే, ఈ రోజుల్లో కూడా చాలామంది జ్యేష్ఠత్వపు హక్కు, ఒక మంచి స్థానాన్ని దేవుడు మీకు ఇచ్చి ఉంటే దాన్ని ఎప్పుడు మీరు పోగొట్టుకోకూడదు. జస్ట్ ఓ చిక్కుడుకాయ కూర కోసం ఆ జ్యేష్ఠత్వ హక్కునే పోగొట్టేసుకున్నాడు ఏషావు. అలాగ మన జీవితాలు ఉండకూడదు. ఇంకొంచెం ముందుకు వెళితే శాంసోన్, దేవుడు తనకిచ్చిన కృప ఏంటయ్యా అనంటే ప్రతిష్టత, చాలా ఉన్నతమైనది ప్రతిష్టత ఈ యొక్క శాంసోన్కి. అతడు పుట్టుకను గురించి దేవదూత వచ్చి ప్రత్యక్షమై ముందుగానే చెప్పింది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఇతడు నాజీరు చేయబడినవాడు, ప్రతిష్ఠిత చేయబడినవాడు, ఇతడిని ప్రభు కొరకు పెంచాలి అని ముందుగానే దేవదూత చెప్పినది. బాగానే పెరిగినాడు. ఎదుగుతూ ఉన్నప్పుడే తిమ్నాతుకు వెళ్ళాడు. తన జీవితాన్ని చేతులారా తానే నాశనం చేసుకున్నాడు. ప్రతిష్ఠత అంతా కూడా పోయింది. అందుకనే ఈ రాత్రి మీరు ఆలోచించుకోవాలి, దేవుడు మీకు ఇచ్చిన కృపను ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. పాటలు పాడే కృప దేవుడు మీకు ఇచ్చాడా, దాన్ని ఉపయోగించుకోండి. ప్రార్థన చేసే కృప దేవుడు మీకు ఇచ్చాడా, దాన్ని యూస్ చేయండి. సువార్త ప్రకటించే కృప దేవుడు మీకు ఇచ్చాడా, చెప్పండి. వారంలో ఒక్కరోజైనా సువార్త ప్రకటించండి. అలాగనే ఉపవాసం ఉండడానికి కొంతమంది తరచుగా రెగ్యులర్గా ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృప, దాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. కొంతమందికి దేవుడు మందిరాలు కట్టే ఒక మంచి కృపనిస్తూ ఉంటాడు, పరిచర్య చేసే కృపనిస్తూ ఉంటాడు, సలహాలు ఇచ్చే కృపనిస్తూ ఉంటాడు. ఏ కృప మీకు ఇచ్చినా దాన్ని మీరు పోగొట్టుకోవద్దు. ఇంకా కొంచెం మనం బైబిల్లో అధ్యయనం చేస్తే రూతు జీవితాన్ని మనము చదివితే వాస్తవంగా రూతు మోయాబు శపించబడిన అనుభవంలో ఉంది ఆమె. కానీ దేవుడు ఆమెకి ఇచ్చిన కృప ఏమిటంటే బోయాజు పొలంలో ఒక చోటు ఇచ్చాడు దేవుడు. అక్కడితోనే ఆపల. అక్కడి నుంచి నిజంగానే బోయాజు పొలంలో అడుగుపెట్టిన రూతు యేసుక్రీస్తు ప్రభు వంశావళిలోనికి ఆమె పేరు వచ్చేసింది. ఎంత కృప ఇది! ఇంకొంచెం మన బైబిల్ చదివితే ఎస్తేరు ఒక అనాథ రాజ్యానికి రాణి అవటం అంటే అది ఎంత కృప! ఈ రాత్రి దేవుడు మీకు ఇచ్చిన కృపలను, తలాంతుల్ని, దేవుడు మీకు ఇచ్చిన టాలెంట్స్ అన్నిటిని కూడా సద్వినియోగం చేసుకోండి. దుర్వినియోగం చేసుకోవద్దు. ఉపయోగకరంగా ఉండండి. మీ ఇంటికి, కుటుంబానికి, సంఘానికి యేసు నామములో మీరు సాక్షులుగా బ్రతుకుదురుగాక. కుడి చేతుల పైకెత్తి ఒకసారి అందరూ ఆమేన్ అంటారా? అలాగ బ్రతకాలి, అలాగ జీవించాలనే ఆశతోనే ఈ మాటలు మీకు తెలియచేస్తూ ఉన్నాను. నిజంగా చాలామంది నేను చూస్తూ ఉంటాను. కొన్ని స్థలాలకి మేము వెళుతూ ఉంటాం, ప్రేయర్స్కి, మీటింగ్స్కి వెళ్తూ ఉంటాం. చూసేటప్పుడు వాళ్ళు మనకు అనిపిస్తుంది, దేవుడు వీళ్ళకి ఎంత మంచి కృపనిచ్చాడు, చిన్న వయసులోనే వీళ్ళకి ఎంత చక్కని టాలెంట్ ప్రభు ఇచ్చాడు అనిపిస్తూ ఉంటుంది. కొంచెం ఎదిగిన తర్వాత వాళ్ళు చేతులారా ఆ కృపను పోగొట్టేసుకుంటూ ఉంటారు. ఈ రాత్రి మనం అతిశయించడానికి ఏమీ లేదు. కేవలం మట్టి మాత్రులు మనం. దేవుడు ఏదో జ్ఞాపకం చేసుకుని ఆయన కనికరాన్ని బట్టి
ముందుకు నడిపిస్తూ ఉన్నాడు కనుక ఆ కృపలోనే మనం సాగిపోతే ఆశీర్వాదమైన దీవెనకరమైన పాత్రలుగా మనం ఉండడానికి అవకాశం ఉంది. నేను చాలామంది పరిచర్యలో ఉన్న వాళ్ళని చూశాను, చాలా అనుభవాలు చూశాను. వాళ్ళని దేవుడు వాళ్ళకి ఇచ్చిన తలాంతుల్ని చూస్తే ఒక ఆయన ఇంచుమించు 1000 మందికి సంఘ కాపరిగా ఉన్నాడు. అసలు 1000 మందికి సంఘానికి కాపరిగా ఉంటే అసలు ఎంత క్షణం తీరుగుండదు అసలు. సో ఉన్న మాకు ఈ 300 మందిని చూసుకోవడానికి కష్టమైపోతుంది. హరిబరిగా పరిగెత్తడం, పగలేమో ఏదో ప్రార్థన కూటం, సాయంకాలం మళ్ళీ ప్రేయర్స్, ఏదో చిన్న చిన్న కూటాలుగా తిరుగుతూ ఉన్నాం మేము. రెస్ట్లెస్గా పరిచయం జరుగుతూ ఉంది. ఒక 300 సంఘాన్ని చూసుకోవడానికి కష్టమవుతుంటుంటే అలాంటిది 1000 మంది ఉన్న సంఘాన్ని చూసుకోవడం అంటే అది ఎంత కష్టం అసలు. అందరినీ గమనించుకుంటూ ఉండాలా, అందరినీ పరిశీలించుకుంటూ ఉండాలా. వాళ్ళ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నా వెళ్ళాలి, విజిటింగ్లు చేయాలి, పరిచర్య చేయాలి, ప్రార్థన చేయాలి, కూటాలు పెట్టాలి, మీటింగ్స్ ఏర్పాటు చేయాలి. ఎంతో బిజీ షెడ్యూల్. అలాంటి ఉన్నతమైన స్థానం దేవుడు ఇచ్చిన ఆ కృపను కూడా పోగొట్టుకున్న సందర్భాలు. ప్రస్తుతం ఏమీ లేకుండా ఆ 1000 మంది సంఘం ఏమైపోయిందో తెలియదు. పరిచర్యలో లేడు. నాకు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో ఎంత కృపిచ్చాడు దేవుడు, ఎందుకు అలాగా వీళ్ళు పోగొట్టుకుంటున్నారు, దుర్వినియోగం చేసుకుంటున్నారు. చాలా ఏడుపు వస్తూ ఉంటుంది. దేవుడు మనల్ని నమ్మి, ఏ యోగ్యత లేని మనల్ని నమ్మి ఒక కృప ఇచ్చినప్పుడు దాన్ని మీరు ఉపయోగించుకోండి, అతిశయించకండి, దాన్ని పోగొట్టుకోవద్దు. క్రీస్తు కృపలోనే అంతము వరకు సాగిపోదుముగాక. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. వేస్ట్ చేయటం ఏమంటే, ఒక మంచి పేరు రావాలంటే చాలా కష్టపడాలి. ఒక చెడ్డ పేరు రావడానికి పెద్ద టైం ఏమో అవసరం లేదు. విత్ ఇన్ మినిట్స్ కూడా అవసరం లేదు, సెకండ్లోనే చెడ్డ పేరు ఈజీగా వచ్చేస్తుంది. మంచి పేరు రావాలంటే దానికి చాలా కృషి చేయాలి, చాలా కష్టం ఉంటుంది. గ్రౌండ్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, అందరినీ కలుపుకుంటూ పోవాలి, చాలా కష్టం. చెడ్డ పేరు ఈజీగా మనం చేతులారా పోగొట్టేసుకుంటూ ఉంటారు. కొంతమందికి డబ్బు పోతుంది, కొంతమందికి ఆస్తిని పోగొట్టుకుంటారు, కొంతమందికి ఇలాగ మంచితనాన్ని పోగొట్టేసుకుంటూ ఉంటారు. అందుకోసం ఈ రాత్రి కృపను దుర్వినియోగం చేసుకోవద్దు. ఇచ్చిన కృపను దేవుని కొరకే సద్వినియోగపరుచుకుందాముగాక. నా ప్రశ్న, చాలామంది వాళ్ళు కృపను దుర్వినియోగం చేసుకున్నారు కదా, అసలు కృప వలన ఉపయోగం ఏంటి? ఈ రాత్రి ఒక 5 మాటలు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. చాలామంది కృపను పోగొట్టుకుని దుర్వినియోగం చేసుకుంటున్నారు. మనకి దేవుడు ఇచ్చిన కృప వల్ల ఏంటి ఆ ఉపయోగం ఏంటి అని అంటే, ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడటానికి ఆత్మ దేవుని సహాయంతో నేను ఇక్కడ నిలిచి ఉన్నాను. చదువుదాం. మొదటి మాట, కృప వలన మనకొచ్చే లాభం ఏమిటి, లేదా ప్రయోజనాలు ఏంటి, ఉపయోగాలు ఏంటి అని అంటే కొన్ని సందర్భాలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒకసారి చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఇంకొంచెం గట్టిగా చెప్తారా? ఇంకా మీకు అర్థం అవడానికి, ఈ ఇంట్రొడక్షన్ అర్థం అవడానికి ఓ సందర్భం గుర్తొచ్చింది నాకు. కృప అనే దాని గురించి చెప్పడానికి మీకు ఇష్టపడుతున్నాను. 2 క్లాస్మేట్స్ అండి, వాళ్ళిద్దరు క్లాస్మేట్స్, ఒకే బెంచి, ఒకే యూనిఫామ్, ఒకే కంచం, ఒకే వీధి, అట్లాగా వాళ్ళు 2 క్లాస్మేట్స్ ఒక వీధిలోంచి వెళ్ళి చదువుకున్నారు. ఒక ఆయనకి టీచర్ జాబ్ వచ్చింది, ఉద్యోగం వచ్చింది, గవర్నమెంట్ టీచర్. అసలు గవర్నమెంట్ టీచర్ అంటే అసలు ఈ రోజుల్లో జాబ్స్ దొరకట్లేదు. అట్లాంటి దానికి ఆ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. తనతో ఉన్న స్నేహితుడు రాజకీయాల్లోకి వెళ్ళాడు. వీళ్ళిద్దరూ చక్కగా బాగానే ఉన్నారు. కొద్ది రోజులు గడుస్తూ ఉన్నది. సడన్గా ఈయనకి వివాహం అయింది, ఆయనకి వివాహం అయింది. వాళ్ళ కుటుంబాలుగా ఉన్నారు, వీళ్ళ కుటుంబాలు ఉన్నారు. ఈయన రాజకీయ రంగాల్లో తిరుగుతూ ఉన్నాడు. ఈయనేమో పిల్లలకి పాఠాలు చెప్పుకుంటూ చక్కగా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాడు. తన స్నేహితుడిని చూసి అనుకున్నాడు, వీడు రాజకీయాల్లోకి వెళ్తే బాగున్నాడు, నేను అనవసరంగా ఈ టీచర్ ఫీల్డ్లోకి వెళ్ళాను, పెద్దగా
శాలరీస్ ఏమి రావట్లేదు, ఎందుకులే అని అనుకుని ఆ వచ్చిన జాబ్ని తన చేతులారా రిజైన్ చేసేసి పోగొట్టేసుకుని రాజకీయ రంగంలో దిగాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. సో నేను రాజకీయ రంగంలోకి దిగినాడు. వాళ్ళ స్నేహితుడికి అది అందులో ఫీల్డ్ వర్క్ చేయటం, బాగా హార్డ్ వర్క్ చేయటం అలవాటు కాబట్టి అందులో ఆయన పైకి వచ్చాడు. సో మధ్యలో టీచర్ ఫీల్డ్ వదిలేసి ఈ యొక్క రాజకీయ రంగంలోకి వెళ్ళిన ఇతడు నిజంగానే ఎంత నష్టం అంటే మొత్తం జీరో పాయింట్లోకి వచ్చాడు. మొత్తం అన్నీ అమ్మేసుకునే పరిస్థితులు వచ్చేసినవి. చూసినప్పుడల్లా నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా జరిగింది అంటే, అనవసరంగా గవర్నమెంట్ జాబ్ని చేతులారా వదిలేసుకున్నాడు ఆయన. ఈ రాత్రి మీ జీవితంలో కూడా దేవుడు మీకు ఇచ్చింది ఏది మిస్యూజ్ చేయకండి, ఉపయోగించుకోండి. కృప వల్ల లాభాలు ఏంటో, ప్రయోజనాలు ఏంటో కొన్ని మాటలు మీకు చెప్తాను. చూడండి, మొదటి మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అండ్ 8వ వాక్య భాగాన్ని చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, ఇది దేవుని వరమే. ఎఫెసీ పత్రిక 2:8 చూస్తే, మీరు విశ్వాసము ద్వారా అండ్ కృప ద్వారా రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగింది కాదు, ఇది దేవుని వరమే అన్నాడు. అంటే కృప వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు కలిగినవి అని అంటే, మొదటి మాట రక్షణ కలుగుతుంది అనండి. ఒకసారి మీ నోటితో కొంచెం గట్టిగా చెప్పాలా, రక్షణ కలుగుతుంది. కృప ద్వారా మనకి దేవుడు ఒక రక్షణ భాగ్యం అనేది ఇచ్చాడు. ఇది మీ వల్ల కలిగింది కాదు, ఇది దేవుని వరమే. క్రీస్తు ప్రభు మాట్లాడుతూ అక్కడ ఏమంటారంటే, మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చి పడిన స్థితిలో ఉండగా క్రీస్తు మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్నే బలిగా అర్పించి తను తాను సజీవ యాగంగా అప్పగించుకుని ఆ క్రీస్తు కల్వరిలో ప్రాణాన్నే త్యాగం చేసి మన కొరకు విలువైన రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. కృపచేత మీరు రక్షింపబడ్డారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, ఇది దేవుని వరం. కృప మీకు రక్షణ ఇచ్చింది. అయితే ఈ రక్షణ కూడా చాలామంది పోగొట్టుకుంటున్న సందర్భాలు. కృప ద్వారా కలిగిన ఆ రక్షణను దుర్వినియోగం చేసుకుంటున్న వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు. రక్షణలో మనం ఎదగాలండి. రక్షణ భయముతో వణుకుతో కొనసాగించాలి, కానీ రక్షణ పోగొట్టుకోకూడదు. చాలామంది రక్షించబడిన తర్వాత మరలా లోక ఆశల వైపుకి వెళ్ళిపోతూ ఉంటారు. రక్షించబడిన తర్వాత మరలా వ్యసనాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. రక్షింపబడిన తర్వాత మరలా ఆచారాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రాత్రి దేవుడు తన వరముగా నీకు రక్షణ భాగ్యం కృప ద్వారా ఇచ్చాడు. నీవు పొందాలా శిక్ష, నేను పొందాలా శిక్ష. మన కొరకు తండ్రిన దేవుడు తన కుమారుడిని యేసు ప్రభుని లోకానికి పంపించి ఆ సిలువలో ప్రాణాన్నే బలి అర్పణగా అప్పగించుకునేటట్లుగా అంత త్యాగం చేశాడు ప్రభు. ఈ రక్షణ మీరు పోగొట్టుకోవద్దు. ఈ రక్షణను ఎప్పటికీ భయముతో వణుకుతో సాగించాలి, కొనసాగించాలి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అందుకే యేసయ్య ఉపమానం చెప్పాడు కదా. ఒక ఆయన యెరూషలేము అంటే సంఘానికి సూచనగా ఉంది. యెరూషలేములో అన్ని వస్తువులు ఉన్నాయి. యెరూషలేము నుంచి యెరికోకు దిగొచ్చేస్తాడంట ఒక ఆయన. ఆ యెరికోకు దిగొచ్చేస్తూ ఉంటుంటే ఆ యెరూషలేము నుంచి యెరికోకు దిగొచ్చున్న ఆ దారిలో బైబిల్లో మనం చూస్తాం, దొంగోడు రెడీగా ఉన్నాడు. అతన్ని కొట్టి కరప్రాణంతో విడిచిపెట్టి రక్షణ వస్త్రాన్ని తీసేశాడు. ఆ దారి గుండా లేవీయుడు వెళుతున్నాడు, పట్టించుకోలేదు. యాజకుడు వెళ్ళాడు, నాకెందుకులే అనుకున్నాడు. కానీ మంచి సమరయుడు తన మీద జాలిపడి గాయాలు కట్టి నూనె పోసి పూటకుని వాని ఇంటికి తీసుకెళ్ళి ఆహారం పెట్టి ఎంత శ్రద్ధ తీసుకున్నాడు. ఈ రోజున రక్షణ పోగొట్టడానికి సాతానుగాడు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందుకే నీకు ఇచ్చిన రక్షణ అది కృప ద్వారా కలిగిందని
కాపాడుకుంటూ ఉండాలి, కానీ దుర్వినియోగం చేసుకోకూడదు. చాలామంది రక్షించబడిన తర్వాత కూడా తాగేస్తూ ఉంటారు. ఎంత బాధ కలుగుతూ ఉంటుందండి. ప్రభు బల్లారాధనకు వస్తారు, ఉదయం బల్లలో పాల్గొంటాడు, మధ్యాహ్నం మ్యాట్నీకి వెళ్తాడు, సాయంకాలం బ్రాందీ షాప్ దగ్గర కనబడతాడు. దేవుడు ఎంత బాధపడుతుంది. నేను ఇచ్చిన రక్షణ ఇది కృప వల్ల నీకు కలిగింది, ఎందుకయ్యా పోగొట్టుకుంటున్నావు? ఈ రాత్రి మీరు తీర్మానం చేయాలి, ప్రభా నీ కృప ద్వారానే మాకు రక్షణ వచ్చింది, ఆ రక్షణ భాగ్యాన్ని మేము పోగొట్టుకోకూడదు. యేసయ్య దైవ భయం అనేకుల్లో పుట్టించునుగాక. అందుకే కీర్తనలో ఈ మాట రాశారు చూడండి, 51వ కీర్తన 12వ వచనాన్ని మీరు చూస్తే, నీ రక్షణ ఆనందం నాకు మరలా దయచేయి. మరలా ఎందుకు దయచేయాలి? ఎందుకు దయచేయాలి అయ్యా మరలా అంటే, పోగొట్టుకున్నాడు కనుకనే. నీ సన్నిధిలోంచి నన్ను దూరం చేయొద్దయ్యా ప్రభా, నీ ఆత్మ నా దగ్గర నుంచి దూరం చేయొద్దయ్యా. ఎంత పశ్చాత్తాపంతో అడిగాడు ఆయన. నీ రక్షణ ఆనందం నాకు మరలా అనుగ్రహించు. పోగొట్టుకుంటున్నప్పుడు ఆ వేదన కలుగుతూ ఉంటుంది. కొంతమంది చూడండి, డబ్బులు పోగొట్టుకున్నప్పుడు ఎంత బాధపడుతూ ఉంటారు, వస్తువులు పోగొట్టుకున్నప్పుడు ఎంత బాధపడుతూ ఉంటారో. రక్షణే పోగొట్టుకుంటే మీ ఆత్మీయ జీవితాల్లో అది దేవుని కృప వల్ల కలిగింది, దాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఎవ్వరికీ లేని గొప్ప ధన్యత ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు అసలు ఈ భూమి మీద ఎవరున్నారయ్యా? రక్షణ దేవుడు ఒక భాగ్యంగా ఇచ్చాడు. సిలువను గుర్చిన వార్త నశించుచున్న వాళ్ళకి వెరితనం, రక్షించబడిన నీకు అది దేవుని శక్తి. ఆ రక్షణ భాగ్యాన్ని, కృపను పోగొట్టుకోకూడదు. అది కృప ద్వారా మనకు వచ్చింది. చేతులు ఎత్తండి, హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. ఓ సందర్భం మీకు సింపుల్గా అర్థం అవడానికి వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ బొమ్మలు గీసేవాళ్ళు ఉంటారు కదండి, ఆర్టిస్టులు, బొమ్మలు వేసేవాళ్ళు ఉంటారు కదా. ఒక ఆర్టిస్టు ఏం చేసినాడంటే, ఆ బొమ్మలు గీస్తూ ఉన్నాడు. అందులో ఒక పిక్చర్, ఒక బొమ్మ ఎట్లా ఉందంటే, ఒక ఆయన ఈ 500 నోట్ లేకపోతే 2000 నోట్, ఇట్లా డబ్బులు కట్టని అమౌంట్ని ఒక ఆయన పిచ్చికాయ తెల్లగా ఇలా చింపేస్తూ ఉన్నాడు. పిచ్చికాయ తెల్లగా డబ్బుల్ని ఇలా చించేస్తున్నాడు. అలాంటి ఒక ఇమేజ్, అలాంటి ఒక బొమ్మ అక్కడ వేసాడు ఆయన. రెండో వాడు ఏం చేస్తున్నాడంటే, ఈ వజ్రాలు ఉంటాయి కదా, విలువైన వజ్రాలు, అవి తీసుకెళ్ళి సముద్రంలోకి విసిరేస్తూ ఉన్నాడు. అదొక పిక్చర్ వేశాడు అక్కడ. మూడోవాడేమో మంచానికి అడ్డంగా పడుకుని నిద్రపోతూ ఉన్నాడు. వీళ్ళ ముగ్గురులో ఎవరు మూర్ఖులు, వాళ్ళకి ప్రైజ్ ఇవ్వండి అని మీరు సెలెక్ట్ చేయండి అని ఆ ఇమేజ్, ఆ బొమ్మ గీశాడన్నమాట ఆయన. ఒకడేమో డబ్బుల్ని చిత్తకాయతల్లా చించేస్తున్నాడు, ఇంకొకడేమో వజ్రాల్ని సముద్రంలో విసిరేస్తున్నాడు, ఇంకొకడేమో మంచానికి అడ్డంగా నిద్రపోతూ ఉన్నాడు. సో ఈ ముగ్గురులో ఎవరు మూర్ఖుడు? ఫస్ట్ ప్రైజ్ ఎవరికి ఇవ్వాలి? నేను మిమ్మల్ని అడుగుతాను, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎవరికి ఇద్దాం ఫస్ట్ ప్రైజ్ అక్క? ఏసు రక్తమే జయమా? ఎవరికి ఇద్దాం అని ఆలోచించి, వాళ్ళ ముగ్గురు మూర్ఖులే, ఎవరు ఫస్ట్ ప్రైజ్ ఇద్దామని అనుకుని ఆలోచించి, ఈ డబ్బు చాలా వాల్యుబుల్ అని తీసుకెళ్ళి డబ్బును అనవసరంగా వీడు చించేస్తున్నాడు చిత్తకాయతల్లా, కానీ వాడికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారంట. మూర్ఖులకు కూడా ఒక సంఘం ఉంటుంది, స్తోత్రం చెప్పండి సార్. మూర్ఖులకి సంఘం ఉంటుంది. వాడు వచ్చి, ఏందిరా వాడికి ఎందుకు ఇచ్చా ప్రైజు? వీడు బటన్ సింపేసుకుంటున్నాడు, గుండెలు లాగేసుకుంటున్నాడు. ఆ డబ్బులు ఆడిషన్ చేసిన ఆడికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వటం, వజ్రాలు విలువైన ఇంకోడు ఇట్లా కదా. లేదు ఇట్లా మాట్లాడుకుంటా ఉన్నారు. ఇంకొకడు వచ్చి, కాదు మంచానికి అడ్డంగా పడుకున్న వాడికి ఇవ్వండి అసలు ప్రైజు, ఫస్ట్ ప్రైజ్ అన్నాడు. ఎందుకయ్యా అనంటే, ఇదిగో వీళ్ళ ముగ్గురులో డబ్బు పోగొట్టుకున్న మరలా సంపాదించుకోవచ్చు, వజ్రాలు పోగొట్టుకున్న మరలా సంపాదించుకోవచ్చు, కానీ సమయాన్ని వేస్ట్ చేసుకుని పోగొట్టుకుంటే దాన్ని మరలా సంపాదించుకోలేము.
వాడికి సమయం విలువ తెలియలేదు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభు మనకిచ్చిన రక్షణ వాల్యూ కొంతమందికి తెలియట్లేదు. సమయం విలువ ఎవరికి తెలుస్తుంది అంటే, క్యాన్సర్ పేషెంట్ని అడగండి. 1 సంవత్సరం కన్నా ఎక్కువ బ్రతకమని డాక్టర్ గారు చెప్పారంటే ఆ సంవత్సరమే 10 సంవత్సరాల కింద భావిస్తాడు ఆయన. కిడ్నీ ప్రాబ్లంతో డయాలసిస్ జరుగుతున్న వాళ్ళని అడగని టైం విలువ తెలుస్తుంది. అమ్మో 3 నెలల కన్నా ఎక్కువ బ్రతకడంటే ఆ 3 నెలల 3 సంవత్సరాలుగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు. ఈరోజు చాలామందికి సమయం విలువ తెలియక, రక్షణ విలువ తెలియకుండా, దేవుని విలువ తెలియకుండా అనవసరంగా పోగొట్టుకుంటూ ఉన్నారు రక్షణ భాగ్యాన్ని. ఈ రాత్రి ప్రభు మీకు ఇచ్చిన రక్షణ కాపాడుకోండి. అది కృప ద్వారా కలిగింది. యేసయ్య మీకు కృపను అనుగ్రహించునుగాక. సిలువలో దొంగ, 2 దొంగోళ్లే. ఒకడేమో ప్రభుని దూషించి మాట్లాడుతున్నాడు, ఇంకొకడు అంటున్నాడు, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకున్నాయా, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్షణ విలువను గురించి మనం మాట్లాడాలంటే అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 30-31 వచనాలు చూస్తే అక్కడ చెరసాల నాయకుడు అర్ధరాత్రి వేళ, అసలు ఆ టైంలో రక్షణ రావటం అంటే అసలు వండర్ఫుల్ మాట. అసలు ఏమన్నారు, అయ్యలారా రక్షణ పొందటానికి మేము ఏం చేయాలి? అందుకు వారు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటోళ్ళు రక్షించబడతారు. నా ఆశ, నీవు పొందుకున్న రక్షణ నీకు ఒక్కరితోనే ఆగిపోకూడదు. నీ మీద కృప ఉంది కనుక ఆ రక్షణ నీ ఇంటి వారికి కూడా దేవుడు అనుగ్రహించునుగాక. చెరసాల నాయకుడు ఒక్కరితోనే కాదు, తన ఇంటి వారందరికీ కూడా రక్షణ వచ్చింది. నేను ఆశిస్తాను అదే దేవుని సంధిలో మనకిచ్చిన రక్షణ మనొక్కరితోనే సరిపెట్టుకోకూడదు. మనతో ఉన్న రక్షణ అనేకులకి అందించాలి. ఆ రక్షణ కాపాడుకోవాలి. ఇంకా చెప్పుకోవాలంటే అనేకులకి ఆ రక్షణ కలగాలని ప్రార్థించాలి. మన వీధిలో ఎందరో ఉంటారు, మన ఇంట్లో చాలామంది ఉంటారు. పరిశుద్ధాత్ముడు మీకు ఇచ్చిన కృపను దుర్వినియోగం చేసుకోకుండా మీకిచ్చిన రక్షణ అది 10 మందికైనా పంచేటట్లుగా, రక్షణలోకి వాళ్ళని ప్రోత్సహించినట్లుగా, నడిపించినట్లుగా యేసు నామములో దేవుడు అట్టి కృప మీకు దయచేయునుగాక. చాలామందిని నేను చూస్తానండి, వాళ్ళు రక్షించబడిన తర్వాత కామ్గా ఉండరు. ఆ కృపను వాళ్ళు ఏం చేస్తారంటే దుర్వినియోగం చేసుకోరు. ఏం చేస్తారంటే, మాకు వచ్చిన రక్షణ మా ఇంటోళ్ళకి రావాలి, మా వీధిలో వాళ్ళకి రావాలి, మా బంధువులకి రావాలి, మా కుటుంబ సభ్యులు రక్షించబడాలని ఎందరో వారికి వచ్చిన రక్షణను బట్టి అనేకుల్ని, వారి కుటుంబాన్ని ప్రభువులోకి నడిపిస్తూ ఉన్నారు. ఈ రాత్రి కృప ద్వారా మీకు రక్షణ వస్తే ఆ రక్షణ ఉపయోగపరంగా అంటే సద్వినియోగకరంగా ఉండాలంటే అనేకుల్ని నువ్వు రక్షణలోకి నడిపించేటట్లుగా ఉండాలి. నీ ఒక్కరితోనే ఆ రక్షణ ఆగిపోకూడదు. ప్రతిరోజు మీరు ఇలా ప్రార్థన చేయండి, ప్రభువా నాకు వచ్చిన రక్షణ నా ఇంటి వాళ్ళకి రావాలి. అప్పుడే కృప సద్వినియోగం చేసుకున్నట్లు, కృప ద్వారానే కదా రక్షణ వచ్చింది, దాన్ని ఉపయోగించుకున్నట్లు. మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను ఒకసారి. హల్లెలూయా అని చెప్పండి. ఓ రాజుగారు, ఇలాంటి కథలు అయితే మీరు బాగా వింటారు. ఇంకొంచెం చేతులు తలలు చెప్పండి, గట్టిగా చెప్పాలా. ఒక రాజుగారు చెప్పినారంట, బాబు ఇది దివ్య ఔషధం, దీన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ అయితేనే దీన్ని ఉపయోగించుకోవాలని ఒక దివ్య ఔషధాన్ని రాజుగారు తన దగ్గర ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్న మంత్రి గారికి ఇచ్చారు. ఇది దివ్యమైన ఔషధం, దీన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని ఇచ్చాడు. ఆ యొక్క మంత్రి గారికి రాజుగారు ఇచ్చారు. కాలం గడుస్తుంది, రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇంకా రాజు అని చెప్పిన మాట ఏమిటంటే, మంత్రితో అన్నాడు, ఇది దివ్యమైన ఔషధం అని చెప్పాను కదా, అంటే ప్రాణాలు కోల్పోయినప్పుడు, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు దీన్ని గిని వాడితే మరలా వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది. ఔషధం కదా, మళ్ళీ వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు. అపాయకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఈ ఔషధాన్ని వాడండి అని రాజుగారు మంత్రి గారికి ఇచ్చాడు. కాలం గడుస్తుంది, రోజులు గడుస్తూ ఉన్నాయి.
రాజుగారు బాగా సిక్ అయ్యారు, బలహీనమైపోయారు. రేపో మాపో బకెట్ తన్నేసేటట్టుగా ఉన్నాడు. వెంటనే మంత్రి దగ్గరికి వచ్చి, బాబా నేను నిన్ను ప్రేమించి దివ్య ఔషధం అనేది నీకు ఇచ్చాను కదా, ఇది మరణపు అంచులో వెళ్ళిపోయిన వాళ్ళకి మరలా ఆయుష్ని పొడిగించడానికి ఒక మెడిసిన్ లాగా ఇది ఉపయోగపడుతుంది కదా, నీకు ఇచ్చాను కదా, నీకు ఇప్పుడు నేను చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాను, నాకు నేనే ఇచ్చాను కదా, ఇది నువ్వు నాకు ఇవ్వరా బాబు అని మంత్రిని రాజుగారు రిక్వెస్ట్ చేసుకుని అడుగుతున్నాడు. అప్పుడు అన్నాడు, నేను ఇవ్వనంటే ఇవ్వను అన్నాడు. అరే అట్లా అనకూడదండి, నేను నీకు ఇచ్చాను కదా, నువ్వు నా సంస్థానంలో ఉన్నావు, కనీసం రాజుని కూడా రెస్పెక్ట్ లేకుండా ఉంటే ఎట్లా, నువ్వు ఇవ్వనన్నా అని అడిగాడు. రాజా నేను ఇవ్వను, అది నువ్వు నాకు ఇచ్చావు కదా, నేను భద్రంగా దాచాను. బాబు ఇవ్వరా అని పదే పదే అడిగినప్పుడు ఇవ్వలేదు. ఈరోజు బాగా సిక్ అయిపోయాడు. మరలా రాజు చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు. కొంతకాలానికి మొత్తం మీద రాజుగారు అలాగే రికవర్ అయ్యాడు. ఈ లోపల మంత్రి గారికి హెల్త్ బాగాలేదు. ఇప్పుడు మంత్రి గారు వెంటనే గుర్తొచ్చింది, రాజుగారు ఇచ్చిన దివ్య ఔషధం ఉంది కదా, ఇదొక్కసారి యూజ్ చేద్దాము, నాకు బాగుంటుంది, మరలా ఆయుష్కాలం బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటాను అనుకుని ఆ దివ్య ఔషధం దగ్గరికి వచ్చి ఆ మూత, ఆ క్యాప్ అలా ఓపెన్ చేసి చూసినప్పటికీ ఆ లోపల ఉన్న మెడిసిన్ పూర్తిగా ఆవిరైపోయిందటండి. సో ఏమీ లేదు అందులో, పూర్తిగా డ్రై అయిపోయింది. ఇప్పుడు తను రాజుగారికి ఇవ్వలేదు, ఉపయోగం అవ్వలేదు, ఇటు మంత్రి గారికి కూడా ఉపయోగం లేకుండా ఆవిరైపోయింది. ఈరోజు నేను ఎందుకు ఈ కథ యొక్క సారాంశం ఏమిటంటే, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ అనేది ఒక దివ్యమైన ఔషధం లాంటిది. ఆ రక్షణ కృప ద్వారా నీకు వచ్చింది. దాన్ని దుర్వినియోగం చేసుకోవడం అంటే నీ ఒక్కడితోనే ఉండిపోకూడదు. రక్షణ అనుదినము రక్షణ వార్త ప్రకటించండి అని చెప్పినాడు ప్రభు. నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించదమని యెహోషువ తీర్మానం చేసుకున్నాడు. జక్కయ్య ఇంటికి, తన ఇంటి వారందరికీ రక్షణ వచ్చింది. మరి నీ ఇంటి వారికి వద్దా రక్షణ? దేవుడు నీకు ఇచ్చిన ఆ కృపను ఉపయోగించవా? దుర్వినియోగం చేసుకుంటావా? ఈ రాత్రి నిజంగా నీ గుండెల్లో భారం వస్తే, కృప ద్వారా రక్షించబడ్డానయ్యా, ఈ రక్షణ నేను దుర్వినియోగం చేసుకోకూడదు, అనేకుల్ని రక్షణలోకి నడిపించే కృప నాకు ఇవ్వండి, మధ్యలో డ్రై అయిపోయేటట్లుగా నా జీవితం ఉండకూడదు అని నువ్వు తీర్మానం చేసుకుంటే, యేసు నామములో నీకు కలిగిన రక్షణ నీ ఇంటి వారందరికీ దేవుడు దయచేయునుగాక. కృప ద్వారా రక్షించబడుదురుగాక. ఆమేనండి గట్టిగా. నోవాహు చూడండి, నోవాహు దేవుడు ఆ పిలుపు, ఆ దర్శనం ఇచ్చాడు, వాడకట్టు అన్నాడు. అతడు నిజంగానే తన ఇంటి వాళ్ళందరినీ కూడా వాడలోనికి తీసుకొచ్చాడు. కృప పొందినవాడని రాసింది నోవాహు గురించి. ఏందయ్యా కృప అంటే? ఎవరు లేరు అసలు, అక్కడ హెల్ప్ చేసేవాళ్ళు లేరు, వాడు కడుతున్నాను ఒక చెక్క ముక్క అందించేవాళ్ళు లేడు, ఒక వడ్రం మేస్త్రి లేడు, సహకరించేవాళ్ళు లేరు. ఆ టైంలో కూడా దేవుడు చెప్పాడు కనుక కష్టపడదామని అలా కష్టపడి వాడ కట్టి తన ఇంటోళ్ళని రక్షణ వాడలోనికి 8 మందిని రక్షించుకోగలిగాడు. కనీసం మన ఇంటి వారిని మనం రక్షించుకోవడానికి తాపత్రయపడదాం. ఈ విషయంలో కృపను సద్వినియోగం చేసుకుందాము గాక. గుడ్. రెండో మాటలకు వెళ్ళిపోదాం. సెకండ్ వన్, కృప వలన ఉపయోగాలు ఏంటి? ఒకటి, రక్షణ కలుగుతుంది, దాన్ని మనం ఉపయోగిద్దాం. 2, ఎఫెసీయులకు కీర్తనల పుస్తకంలో చూద్దాం. కీర్తనల పుస్తకం 94వ అధ్యాయం. కీర్తనల పుస్తకం 94వ అధ్యాయం అండ్ 18వ వాక్య భాగాన్ని చదువుదాం. కీర్తన 94:18. నా కాలు జారునని నేను అనుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. రెండవది, కృప వల్ల నీకు ఉపయోగం ఏంటంటే బలపరుస్తూ ఉంటుంది కృప నిన్ను ఎప్పుడు కూడా. ఒకసారి అందరూ ఆమేనని చెప్తారా? కృప ఎప్పుడు నిన్ను బలపరుస్తూ ఉంటుంది. భక్తుడు ఏమన్నాడు? నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడిని అన్నాడు. నిజంగా ఎప్పుడు మనం కొన్నిసార్లు వీక్ అయిపోతూ ఉంటాం,
మనకున్న మనోవేదన కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఫైనాన్షియల్ ట్రబుల్స్ కావచ్చు, ఎదురవుతున్న శోధనలు కావచ్చు, వీటిల్లో మనం కొన్నిసార్లు వీక్ అయిపోతుంటాం. బైబిల్ చెప్తుంది కృప నన్ను బలపరుస్తూ ఉంది అని. నిజంగా దేవుడు నీకు ఇచ్చిన కృప నిన్నెప్పుడు బలపరుస్తూ ఉంటుంది. ఆ బలపరిచే కృపను నువ్వేం చేయాలంటే సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. కొందరు దుర్వినియోగం చేసుకున్నారు, నువ్వు అలా ఉండకూడదు. నీకు కృపనిచ్చాడు దేవుడు, ఆ కృప నిన్ను ఎప్పుడు బలపరుస్తూనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో మనం చూస్తే పౌలు ఇలా చెప్పినాడు కదా, నన్ను బలపరచు క్రీస్తునందే నేను సమస్తము చేస్తానన్నాడు. ఒక్కటి కాదు, సమస్తము చేస్తానన్నాడు. నేను ఎప్పుడు బలహీనమైపోయానో అప్పుడే దేవుడు మరలా వచ్చి ఆ కృపనిచ్చి బలపరుస్తూ ఉన్నాడట. ఎన్నోసార్లు తన శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది పౌలు గారికి. వాస్తవంగా పౌలు యొక్క జీవితాన్ని చూస్తే మరుగుజ్జు మనిషి అంటారు కదా, అలాగా చాలా కాళ్ళు కూడా సరిగ్గా ఉండవు ఆయనకి. ఇటు ఇటు అడ్డదిడ్డాలుగా నడుస్తూ ఉంటాడు బైబిల్లో కొన్ని ఆధారాలను బట్టి చూస్తే. అలాంటి పౌల్ని ఎన్నోసార్లు తన శరీరంలో ఒక ముళ్ళుంది, తీసే ప్రభా, ఈ ముళ్ళు తీసే ప్రభా అని ఎన్నోసార్లు అడిగాడంట. ప్రభు అన్నాడంట, నా కృప నీకు చాలు అన్నాడంట. అంతే. స్తోత్రం చెప్పండి ఒకసారి. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనకి శరీర బలహీనతలు వస్తూ ఉంటాయి. అనారోగ్యాలు, వ్యాధి బాధలు, సమస్యలు, శోధనలు మనకి ఎదురవుతున్నప్పుడు ఏంటి ప్రభా అందరూ బాగానే ఉన్నారు, నాకేంటయ్యా ఇలాగా అని మనం కలవరపడుతూ ఉంటాం. బైబిల్ చెప్తుంది నువ్వు ఎప్పుడు బలహీనతలో ఉన్నావో అప్పుడే నా కృప నీకు ఇస్తాను, ఆ కృప నిన్ను ఎప్పుడు బలపరుస్తూనే ఉంటుంది అని ధైర్యపరిచే దేవుని మాట నీకు దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఒక సందర్భం మీకు చెప్తాను, ఒకసారి చేతులెత్తి హల్లెలూయా అని చెప్తారా? కొంచెం సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏలియా జీవితాన్ని మనం అధ్యయనం చేస్తే చాలా చక్కని కృపను దేవుడు ఏలియాకి ఇచ్చాడు. ఎంత కృపనిచ్చాడంటే నిజంగా ఏలియా చరిత్ర చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నిజంగా ఏలియాకి కృపనిచ్చాడు దేవుడు అని. కీరీతు వాగు దగ్గర ఉండమన్నాడు. అసలు వాగు దగ్గర ఏముంటుంది? అసలు ఎవడు కొత్తగా సేవకు వచ్చిన వాళ్ళని, కొత్తగా పరిచర్య నేర్చుకోవడానికి సేవకని, బైబిల్ ట్రైనింగ్ అని వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళి ఆ వాగు దగ్గరికి వెళ్ళి సేవ చేయండి రా బాబు మీరంటే, అన్న ఏంటన్న వెస్లన్న, జాన్ వెస్లన్న, ఏంటన్న వాగు దగ్గర ఎవడుంటారన్న మాకు అని అంటారు. ఎలాంటి వాళ్ళని అట్లా అంటారు. వాగు దగ్గర ఏమీ లేని ప్లేస్లోకి వెళ్ళి దేవుడు సేవ చేయమని అంటే అలా అడుగుతాం మనం. కానీ ఏలియా వాగు దగ్గర ఉంటే ఉండమన్నాడు, అంతే ఉన్నాడు. అట్లా దేవుడు ప్రతిరోజు కాకోలానికి ఆజ్ఞాపించారంట. ఆహారం ఇచ్చి ఏలియాని పోషించాడు. అక్కడితో అయిపోయింది సేవ. విధవరాలు ఇంటికి వెళ్ళమన్నాడు. అసలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ కృప ఏలియాకి. విధవరాలు ఇంటికి వెళితే అందరు కరువులో బాధపడుతూ ఉంటుంటే వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టాడు కనుక దైవజనుడు నిజంగానే 3 సంవత్సరాల తల్లి సమృద్ధిగా ఉన్నది. స్తోత్రం. నేనంటే దైవజనుడు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంటికి దీవెన. స్తోత్రం. సందేహమే లేదు అసలు. సో అక్కడి నుంచి మనం బైబిల్లో చూస్తే కర్మేలు పర్వతం దగ్గర ఓ మాటలో చెప్పాలంటే పోరాటమే. యెహోవాయే దేవుడు అని నిరూపించాడు అసలు. అప్పుడు మనం ఉన్న ఫ్రెండ్ సర్కిల్ మధ్యలో, మనం ఉంటున్న వీధుల్లో ప్రభు కోసం నిలబడటం కష్టంగా ఉంది ఇప్పుడున్న దినాల్లో. కానీ ఏలియా అలాంటి పరిస్థితుల్లో రోషంగా ఎదిరించి దేవుని శక్తి ఏంటో నిరూపించాడు అక్కడ. ఈ విధంగా దేవుడు అతనికి కృపనిచ్చుకుంటా వస్తా వచ్చినప్పటికీ ఈ లోపల రాణి గారికి ఆ వర్తమానం పంపించింది ఈ యొక్క ఏలియాకి, చంపేస్తా నిన్నని. అంతే. ఆ ఒక్క వర్తమానానికి వీక్ అయిపోయి బలహీనమైపోయి నేను ఎవరి కోసం బతికి ఎవరిని ఉద్ధరించాలి అని ఇలా అనుకుంటూ మరణాపేక్ష కలిగిన వాడే బదనిరీక్షం కింద బాధపడుతున్నాడు. కొన్నిసార్లు మీలో కూడా ఎన్నో విజయాలు చూసిన వాళ్ళు ఉంటారు, ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించిన వాళ్ళు ఉంటారు, ఆర్థికంగా బలపడిన వాళ్ళు ఉంటారు, అన్ని విషయాల్లో కృప పొందిన వారు ఉంటారు. సడన్గా అన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు, ఫెయిల్యూర్స్,
అవమానాలు, సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ మనల్ని బాధ పెడతా ఉన్నప్పుడు ఏంటి ప్రభా ఈ బాధ అని కృంగిపోతూ ఉంటాం. ఏలియా అంతవరకు విజయాలను చూశాడు, కానీ ఈ వర్తమానం వచ్చినప్పటికీ బలహీనమైపోయి ఒక బదిలీ చెట్టు కింద ఉండిపోయాడు. దేవుడు ఎంత గొప్పోడంటే తన దాసులు తన బిడ్డలు ఎప్పుడు బలహీనంగా ఉంటాడో వెంటనే దేవదూతను పంపిస్తాడు ప్రభు. దేవుడికి స్తోత్రం. ఏలియా దగ్గరికి దేవదూతను పంపించాడు. కాల్చబడిన ఒక అప్పాన్ని తీసుకొచ్చారు. ఆ ఆహారం తిన్న తర్వాత మరలా పడుకుంటున్నాడు. అరే బాబు ఇంకా పని ఉంది లేగా అన్నాడు. మరలా ఆహారం పెట్టి, ఇదిగో శక్తికి మించిన ప్రయాణం నీకుంది లే. ఏలియాను ఆ ఆహారం తిన్న తర్వాత ఎంత బలం ఇచ్చాడంటే దేవుడు, చూద్దాం లేఖనాల్లో చూస్తే రాజుల మొదటి పుస్తకం 19వ అధ్యాయం అండ్ 8వ వచనం చూస్తే దేవుడు ఏలియాని బలపరిచిన స్థితిని ఒకసారి చూస్తాం. ఆ భోజనం చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రింబగళ్ళు ఎన్ని రోజులు 40 రోజులు రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చడున్న ఒక గుహలో చేరి బస చేసి. చూడండి, ఈ సందర్భాలన్నీ మనం చూస్తూ ఉంటుంటే ఏలియా ఎప్పుడు బలహీనమైపోయాడో, చావు కోసం ఎదురు చూసాడో, దేవుడు వచ్చి బలపరిచి అసలు ఏలియాకు చావే లేదు అన్నట్లుగా అగ్ని రథాలతో కొనిపోబడే కృపను దేవుడు అతనికి ఇస్తూ వచ్చాడు. అన్ని విధాలుగా ఆయన్ని బలపరుస్తూ వచ్చాడు. ఈ రాత్రి మీ కుటుంబాల్లో ఏ బలహీనతలున్నా, అనారోగ్యాలతో బాధపడుతున్నా, కృంగిన స్థితిలో ఉన్నా, ఆధ్యాత్మికంగా బలహీనమైపోయినా దేవుడు తన బాహువు చాపి నిన్ను బలపరచునుగాక. ఇక్కడ కాల్చబడిన అప్పము ఇది దేవుని యొక్క వాక్కుకి లేకపోతే ఆ ఆహారానికి గుర్తుగా ఉన్నది. ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనల్ని కూడా దేవుడు వాక్యము చేత మరింతగా దేవుడు మనల్ని బలపరచునుగాక. దేవుని ఆత్మీయ స్థితిలో మరింతగా ఎదుగుదుమగాక. బలహీన సమయాల్లో ఖచ్చితంగా దేవుడు బలపరుస్తూ ఉంటాడండి. వాస్తవంగా నేను ఆన్లైన్ ప్రేయర్ నుంచి బాగా సిక్ అయ్యాను. 12వ తారీఖు నుంచి ఇది ఈరోజంతా 27వ తారీఖు వరకు బాగా అసలే ప్రతిరోజు నేను వాక్యం చెప్పడానికి వచ్చే ముందు చాలా వీక్గా ఉంటున్నాను. ప్రతిరోజు కోల్డ్ చేయటం, ఫీవర్ వచ్చేయటం, దగ్గు, కఫ్ చాలా ఇబ్బంది పడుతూ వచ్చాయన్నమాట. ఉదయకాలం అంతా ఫీవర్ వస్తుంది అసలు. కానీ ఆ సమయానికి దేవుడు, ఇందాక 4 గంటలు కూడా బలహీనమైపోయాను. ఎప్పుడు బలహీనమైపోతూ ఉంటామో మరలా అప్పుడే దేవుడు తన బాహుని చాపి చక్కని బలాన్ని ఇచ్చి సాక్షిగా దేవుని పనిచేయడానికి ఆయన నిలబెట్టుకుంటూ ఉన్నాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీలో కూడా ఏదో ఒక బలహీనతలు మీ శరీరంలో ఏలుబడి చేస్తున్నప్పుడు కృంగిపోవద్దు. దేవుడు తన వాక్కుని పంపి మనల్ని బాగు చేయనుగాక. అందరూ వైరల్ ఫీవర్తో ఏ ఇంట్లో చూసినా ఏదో ఒక బలహీనతలు ఉన్నాయి. దేవుడు సేవకుడిగా నేను ఆశిస్తున్నాను, వారికి ఇక్కడి నుండి దేవుడు తన వాక్కుని పంపి సంపూర్ణ ఆరోగ్యాలతో నింపునుగాక. స్వస్థత దేవుడు కలుగు చేయనుగాక. విడుదల కలుగు చేయనుగాక. నేను వచ్చినప్పటికీ ఇక్కడున్న బ్రదర్స్ అన్నీ కూర్చుని వాక్యం చెప్తాడని టేబుల్ మ్యాట్లు కుర్చీ అన్నీ రెడీ చేశారు మనోళ్ళు. స్తోత్రం చెప్పండి. సో నేను వచ్చినప్పుడు చూసుకున్నాను అవి. నేను గీని కూర్చుని వాక్యం చెప్తే మీరు నిద్రపోయి ఉంటారు నాకు తెలుసని నేను నిలబడ్డాను. స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా మనం దేవుడిచ్చిన బలంతో ఆయన పని చేయటానికి యేసు నామంలో కృపను అనుగ్రహించునుగాక. దేవుని పని జరుగుతుంది కదండి. ఫాస్టింగ్ ప్రేయర్ అంటే అది చాలా పవర్ఫుల్ ప్రేయర్. సో ఇప్పుడు ఏదో విధంగా మనల్ని బలహీనపరచాలని సాతాను కూడా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వెంటనే దేవుడు తన వాక్కుని పంపి మనల్ని ఎప్పుడు బలపరుస్తూనే ఉంటాడు. దేవుడు బలపరిచే ఆ విధానాన్ని మనం గుర్తిస్తూ ఉండాలి. ఓ సందర్భం మీకు చెప్తాను. చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు ఎక్కువగా వరదలు వచ్చేసినాయి కదండి. చాలా చోట్ల గన్నవరము, ఇటువైపు అయినవెల్లి కొన్ని ప్రాంతాల్లో బాగా వరదలు ఎక్కువగా ఉన్నాయి. గోదావరి అంతా పొంగుతుంది, బ్రిడ్జిలన్నీ కూడా మునిగిపోతున్నాయి. వరదలు వచ్చేస్తున్న సమయాల్లో
అనౌన్స్మెంట్ చేస్తుంటారు కదన్నా, అనౌన్స్మెంట్ చేస్తారు కదా, చెప్తారు అన్నమాట, వరదలు ఉన్నాయి, వరదలు వస్తున్నాయి, మీరు సమీప ప్రాంతాలకు వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు. వాళ్ళకి కొన్ని ప్లేసెస్ పంపించేస్తూ ఉంటారు. తుఫాన్ బిల్డింగ్ లాంటి ప్లేసెస్ ఉంటే అలాంటి చోటకి పంపిస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రభుత్వం అన్నీ కూడా ఆహార పదార్థాలు పంపిస్తూ ఉంటుంది. అలాగ ఒక ప్రాంతంలో వరద వచ్చేసి అన్నీ మునిగిపోతూ ఉంటుంటే ముందు ప్రభుత్వ అధికారుల ద్వారా న్యూస్ వెళ్ళింది వాళ్ళకి, ఈ ప్రాంతం అంతా వరద వస్తుంది, మీరు జాగ్రత్త పడండి, చాలా జాగ్రత్తగా ఉండండి అని ఒక న్యూస్ వాళ్ళకి అందింది. జాగ్రత్తగా అందరూ సర్దేసుకుని వాళ్ళు సమీప ప్రాంతాలకు వెళ్ళిపోయారు, కొంచెం సేఫ్ జోన్లో ఉందామని వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆయన మాత్రం, అందరూ వెళ్ళిపోతున్నారు కానీ నేను మాత్రం వెళ్ళను, వరద వచ్చినా వాన వచ్చినా నేను ఇక్కడే ఉంటాను అనుకుని అతడు మాత్రం అక్కడే ఉన్నాడు. దేవా నువ్వు సహాయాన్ని పంపించే వరకు నేను ఇక్కడే ఉంటాను, నేను మాత్రం వెళ్ళను అని అన్నట్టుగా అట్టుండిపోయాడు ఆయన. సరే, ప్రభుత్వం వాళ్ళ ద్వారా అనౌన్స్మెంట్ అయిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే ఈ అనౌన్స్మెంట్ కూడా వినలేని వాళ్ళని కనీసం పడవలైనా పంపించి ఈ పడవల ద్వారా జాగ్రత్తగా వేరే ప్రాంతాలకి తరలిద్దామనుకుని పడవల్ని పంపించారు. పడవలు పంపించినప్పుడు కొంతమంది జాగ్రత్తగా పడవలు ఎక్కేసి జాగ్రత్తగా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. ఈ వ్యక్తి మాత్రం, ఈ భక్తుడు మాత్రం, నేను పొరపాటును వెళ్ళను, దేవుడే పైనుంచి వచ్చి నన్ను తీసుకెళ్తాడు అన్నట్టు కూర్చున్నాడు. మూడోసారి గజీతగాళ్ళు ఉంటారు కదండి, గజీతగాళ్ళని పంపించారు. ఎలాగైనా సరే వరదలో ఉన్న వాళ్ళని కాపాడాలి బాబు అని పంపించారు. వాళ్ళు వచ్చినా సరే మనోడు కదలలేదు, అసలు మొత్తం వాళ్ళ ఇల్లు మునిగిపోతూ ఉంది. ఇక ఫోర్త్ టైం ఏమైందంటే వాళ్ళు ఏం చేశారంటే కనీసం మునిగిపోతున్న వాళ్ళని కాపాడదామని పైనుంచి హెలికాప్టర్స్ని పంపించి ఒక పగ్గం కిందకేసి ఆ పగ్గం ద్వారా కాపాడదాం అనుకుని తీసుకుని జాగ్రత్తగా వెళదాం అనుకుని ప్రయత్నించారు. అలాగ ప్రయత్నం చేసినా సరే, దేవా నువ్వు పరలోకం నుంచి వస్తే కానీ నేను కదలను, ఇక్కడే ఉంటానని ఆ ఇంట్లోనే మనోడు మునిగిపోవడానికి ఇష్టపడుతున్నాడు కానీ అస్సలు ముందుకు రావట్లేదు. తీరా పోసి ఇబ్బంది పడతా బాధపడుతూ ఓ రోజు అక్కడే ఆ ఇంట్లోనే మొత్తం ఇల్లంతా మునిగిపోయింది. దేవుడిని అడుగుతూ ఉంటుంటే కల్లో దేవుడు ప్రత్యక్షమే చెప్పాడంట, బాబు దేవా నాకు అందరికీ సహాయం చేస్తే నాకెందుకు సహాయం చేయలేదని అడిగాడంట. ఆ భక్తుడితో దేవుడు ప్రత్యక్షమే చెప్పాడంట, నేను ఈ వరదలు వస్తున్నాయి, మునిగిపోతున్నాను అనౌన్స్మెంటు ప్రభుత్వం ద్వారా అనౌన్స్మెంట్ చేసింది నేనే, అయినా నువ్వు వినలేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అయినా నువ్వు వినలేదు. ఆ తర్వాత పడవలు పంపించింది నేనే, అయినా నువ్వు పట్టించుకోలేదు. ఆ తర్వాత గజీతగాళ్ళని పంపించింది నేనే, నువ్వు ఆయన వినలా. ఆ తర్వాత ఆ హెలికాప్టర్లోంచి కూడా పంపించింది నేనే బాబా, నువ్వు వినలేదు. అవునా, నువ్వెప్పుడు వచ్చావు ప్రభా? నేనెప్పుడు రావటం కాదు, ఇబ్బందుల్లో ఉండడానికి ఉన్న వాళ్ళకి ఏదో ఒక వ్యక్తి ద్వారా నేను పంపిస్తూ ఉంటాను సహాయం అని చెప్పాడంట దేవుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నిజమే కదా. ఇప్పుడు ఏలియా దగ్గరికి దేవదూతను పంపించాడు దేవుడు. కొన్నిసార్లు మనం బలహీనంగా ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఆ సమయానికి నిన్ను బలపరచడానికి దేవుడు తీసుకొస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని మనం గుర్తిస్తే, అవును ఇది దేవుని ద్వారా కలిగే సహాయమే, దేవుడే నన్ను బలపరిచాడు ఆ సమయానికి అని ధైర్యం తెచ్చుకోవడానికి, కృపలో వర్ధిల్లడానికి దేవుడు సహాయము చేయునుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. అది ఈ మైండర్ అనుకుంటా కదా, చక్కని పాటలో ఆ అర్థం ఉందన్నమాట. ఏముందంటే, నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను, నా యేసయ్య స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. 2 నిమిషాలు పాడదామా? నీ వాక్యమే మకరందమై నా యేసయ్య ఆరాధన నీకే, స్తుతి పాక్షేమము
శాశ్వత నా జీవిత కాలమంతయు దయచేవాడవు. మహోన్నతమైన నీ కృపను గురించి పాడాలి. అనుక్షణం పరవశించనా నీ కృపలోనే, పరవశించనా నీ కృపలోనే. నేనేమయ్యున్నా నీ కృప కాదా, నాతో నీ సన్నిధిని పంపవా. నేనేమయ్యున్నా నీ కృప కాదా, నాతో నీ సన్నిధిని. ప్రతికూలతను శృతి మించినను, సంధ్యాకాంతు నిదురించినను, తొలి వెలుగు నీవు ఉదయించిన, పడిపించినది నీవయ్యా. నీ కృపకు నన్ను పాత్రునిగా చే బలపరచిన యేసయ్యా. నీ కృపక నాతో నీ నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. నీ మనస్సులో అయ్యా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ సారునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటే నాకేమి కొదువా. నీ స్తుతి మహిమలను చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నా ఎడల స్థిరమైనవి నా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప వివరింప నా తరం యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్న రక్షణ సంగీతం. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు అనిపించలేదే. యేసయ్య నీ కృప నా శ్రమలు అనిపించలేదే. నాట్యమాడేను రక్షణానంద మహోన్నతుడా. నేను చూడ నా జీవిత కృపామయుడా. నీలోనా కృపామయుడా, నీలోన నివసింపచే నందునా. ఇదిగో నా స్తుతుల నాలో నివసింపచేసి, ఇదిగో నా స్తుతుల సింహాసనం. అసలు దైవజనులు కృపను గురించి ఎన్ని పాటలు రాసుకున్నారు. కొన్ని పాటలు కన్నీటి శిఖరాల్లో పుడితే, కొన్ని పాటలు
కృపలో ఎన్నో విధాలుగా బలహీనమైన సమయాల్లో సేవకుల్ని దేవుడు బలపరిచి దైవ కృపలో వర్ధిల్లే కృపను ప్రసాదించునుగాక. గుడ్. 3వ మాటలకు వెళ్ళిపోదాం. 2 కొరింథీ చాప్టర్ 9వ అధ్యాయం 8వ వచనం. 2 కొరింథీలకు రాసిన పత్రిక 9:8. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యాన్ని చేయటానికి దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేసి ఉన్నాడు. అందరూ చెప్పండి ఆమేనని చెప్పండి గట్టిగా. సో 3వది, కృప ద్వారా నీకు కలిగే ప్రయోజనం ఏమిటంటే సర్వ సమృద్ధి కలుగుతుంది అనండి ఒకసారి మీ నోటితో. అక్కడ చెప్తూ దేవుడు ఏమన్నాడంటే పౌలు ద్వారా, మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉండునట్లు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరింపచేసి ఉన్నాడు అంటున్నాడు. అవును, మన జీవితాల్లో సర్వ సమృద్ధి అంటే ఆర్థిక ఇబ్బందుల్లో కొన్నిసార్లు ఎంత కష్టపడుతున్నా వచ్చుచున్న జీతం, పిల్లలు ఫీజులు కట్టడమో, హాస్పిటల్కి బిల్ పే చేయటమో, అప్పులకి వడ్డీలు కట్టడమో, రూమ్ రెంట్ కట్టడమో, కరెంటు బిల్ అని, కిరాణా అనుకుని ఇట్లాగా ఫైనాన్షియల్గా అనేక ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఆర్థికంగా చాలామంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు. బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే ఉండాలి. అందుకొరకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరింపచేశాడు. నిజంగా కృప ద్వారా మనకి సర్వ సమృద్ధి కలుగుతూ ఉంటుంది. సర్వ సమృద్ధిని అనుభవించినట్లుగా దేవుడు చేస్తూ ఉంటాడు. మీ కుటుంబాల్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, ప్రత్యేకంగా పిల్లల చదువుల కోసం ఆ కుటుంబ స్థితి గురించి చాలామంది కృంగిపోతున్నారు. ఒక దైవజనుడిగా, ఒక అన్నగా విశ్వసించి చెప్తున్నాను, కృప దేవుడు మీకు సర్వ సమృద్ధిని కలుగు చేయనుగాక. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరతలు దేవుడు తీర్చునుగాక. బైబిల్లో పౌలు గారు ఒక చక్కని మాట చెప్పినాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యాన్ని చూద్దాం. అక్కడ సమృద్ధిని గురించి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. ఫిలిప్పీ పత్రిక 4:12. దీన స్థితిలో ఉండటం నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉండటం కూడా నాకు తెలుసు. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండటానికి, ఆకలి కొని ఉండటానికి, సమృద్ధి కలిగి ఉండటానికి, లేమిలో ఉండుటకును నేర్చుకుని నేనైతే అన్ని నేర్చుకున్నానని మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే దీనస్థితి నాకు తెలుసు, సంపన్న స్థితి కూడా తెలుసు, గంజి తాగే అనుభవం తెలుసు, లగ్జరీ లైఫ్ కూడా నాకు తెలుసు, అన్నీ నాకు తెలుసు. ఇదిగో నేను సర్వ సమృద్ధి కలిగిన వాడిగా ఉన్నాను అంటున్నాడు. సంఘము ఎప్పుడు కూడా ఆత్మీయ స్థితిలో వాళ్ళు వర్ధిల్లుతూ ఉండాలి. బైబిల్ కూడా చెప్పే మాట ఏమిటంటే మీరు వర్ధిల్లిన కొలది, మీరు వర్ధిల్లాలనేదే ఒక దైవజనుడిగా మా ప్రార్థనలో ఒక టాపిక్ ఏమిటంటే సంఘ బిడ్డలు వర్ధిల్లాలి ప్రభువా, మీలో మీరు సమృద్ధి కలిగిన వారుగా ఉండాలి. ప్రస్తుతం చాలా సంఘాలలో, విశ్వాసుల కుటుంబాల్లో ఫైనాన్షియల్ నీడ్, ఆర్థిక ఇబ్బంది అనేది ఇది బాగా ఎక్కువగా ఇబ్బంది పెడతా ఉంది. నేను కావాలంటే మిమ్మల్ని ఇప్పుడు ప్రశ్నిస్తాను, మీలో అప్పులు లేనోళ్ళు ఒకసారి చెయ్యొద్దండి. ఒక్కరు కూడా కనపట్లేదు నాకు. అప్పులు ఉన్నవాళ్ళు ఒకసారి చెయ్యొద్దని చూడాలనుకుంటున్నాను. మేము ఒకళ్ళు ఫోటో తీసుకుంటాను, సెల్ఫీ. అన్న యేసు ప్రభు, అక్క యేసు రక్తమే జయం, దేవుడికి స్తోత్రం. వద్దులేనా నాలుగు వద్దులు, మళ్ళీ ఎందుకు ఏ బాబు. గుడ్. అంటే ఆర్థిక ఇబ్బందులు అనేది నీడు ఉండదు అందరికీ. ఏది అప్పు అంటే బ్యాంక్ లోన్ కూడా అప్పే, దేవుడికి స్తోత్రం. అందుకే విశ్వాసంతో ఆవిడ చేతులు ఎత్తారు. బ్యాంక్ లోన్లు మరి ఆడికి బ్యాంక్ కూడా కట్టాలి కదా. అది వాడు
నీడు మనకు వస్తున్న ఆ ఆదాయము, ఆర్థిక ఇబ్బందులు, చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అయితే కృప మిమ్మల్ని ఏం చేస్తుందంటే మీలో మీరు సర్వ సమృద్ధి గలవారు అయ్యేటట్లుగా ప్రభు చేస్తాడు. అలాగని ఇంకేముంది, జాన్ వెస్లీ చెప్పాడు, ఇంక అసలే నాకు ఏమి గొడవే ఉండదు, అప్పులన్నీ తీరిపోతాయి ఓహో అని అనుకుని అట్టు ఉండడం కాదు. మీలో మీరు సమృద్ధి గలవారే ఉండడం అంటే అర్థం ఏంటంటే ఆయన 2 మాటలు చెప్తున్నాడు. దీనస్థితి నాకు తెలుసు, చెప్పండి, సంపన్న స్థితి తెలుసు. ఏ స్థితి నాకు తెలిసినా అన్నిటిలో ఏ స్థితిలో ఉండడానికైనా నేను ఏం చేస్తానో తెలుసా, అడ్జస్ట్ అవుతున్నాను అంటున్నాడు. నేర్చుకుంటున్నాను అన్నాడు. మనకి ఆర్థిక ఇబ్బందుల్లోంచి మనకి గొప్ప విడుదల రావాలంటే మనం ఏ స్థితిలో దేవుడు మనల్ని ఉంచినా ఉండడానికి ఇష్టపడాలి. స్థితి అనేది పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంట్లో ఎన్నో అవసరాలు ఉన్నాయి, నీడ్ ఉంది, అలాగని వచ్చినట్లుగా ఖర్చు పెట్టేస్తూ ఉంటుంటే కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. దాంట్లో మీరు ఏం చేయాలంటే నేర్చుకోవాలి, సంతృప్తిని పొందటం నేర్చుకోవాలన్నమాట. మీకు సింపుల్గా అర్థమయ్యేటట్లుగా ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. 2 చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఒక ఆయన ఈ ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్ఐ ఆఫీసు, నీటిపారుదల సంస్థ, ఈ ఆఫీసులు ఉంటాయి కదా, ఆ ఆఫీసుల దగ్గర వాచ్మ్యాన్గా పనిచేస్తూ ఉంటాడు. నీటిపారుదల దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్. సో అందులో ఆయన ఈ వాచ్మ్యాన్గా పనిచేస్తుంటాడు. వాచ్మ్యాన్గా వచ్చింది ఆయనకి చిన్న ఉద్యోగం, ఎక్కడో ఉన్నప్పుడు వచ్చిందట. అప్పుడు జీతం ఎంతో తెలుసా, 120 రూపాయలు. దేవుడికి స్తోత్రం. అందరూ అన్నారట, 120 రూపాయలు ఎందుకయ్యా, నువ్వు ఒక్క రోజులో సంపాదించేస్తావు, ఆ 120 రూపాయలు ఎందుకయ్యా నీకు అనవసరంగా. లేదులేండి, వాచ్మ్యాన్గా వెళ్ళి చేసుకుంటున్న తప్పే ఉంది, పొద్దున్నంతా పని చేసుకుంటున్న, సాయంకాలం ఖాళీగా ఉండడం ఎందుకు, వెళ్ళి అందులో ఉంటే డబ్బులు వస్తే దేనికో దానికి ఉపయోగపడుతుంది, నాకు పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, బాధ్యతలు ఉన్నాయి కదా. ఆ రోజుల్లో పాపం ఏది రూపాయి అనాబిళ్ళలు ఉండే చూసారా, ఆ టైంలో ఆయనకి 120 రూపాయలు. మాతో చెప్తా ఉండేవాడు అంకుల్, మేము సేవకు వచ్చిన కొత్తలో ఆ అంకుల్ మాతో చెప్పేవాడు అన్నమాట. ఆ టైంలో భార్య కూడా అన్నదంటే, ఎందుకండి బాబు అనవసరంగా మీరు రాత్రులంతా అక్కడ కాపలా కాసి ఉండాలి, వాచ్మెన్గా పనిచేయాలి, నేనేం పిల్లలతో ఇక్కడ దోమలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది, మానేయండి మీరంటే, లేదులే ఎప్పుడూ అలా ఉండదు కదా, కష్టపడదాంలే అని అనుకుని రాత్రంతా వాచ్మెన్గా పనిచేసేవాడు. పగలొచ్చి తన చేతి పని చేసుకుంటూ ఉండేవాడు. తనకి ఏ చేతి పని అయితే వస్తే ఆ పని చేసుకుంటూ ఉండేవాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. మొత్తం మీద 120 రూపాయలతో తన జీతాన్ని ప్రారంభించి 20 సంవత్సరాల నుంచి కష్టపడుతూ అదే వాచ్మెన్ పని చేస్తూ ఉన్నాడు. ఒకసారి రాజోల్లో పనిచేశాడు, ఒకసారి ఇంకో చోట పనిచేశాడు, ఇంకో చోట, అట్లాగా అనేక చోట్లకి వాళ్ళని పంపిస్తూ వచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా అలాగే కష్టపడుతూ వచ్చాడు. ఈ 120 రూపాయలతో ప్రారంభించుకున్న తన జీతం వాచ్మెన్కి లాస్ట్ ఆయన రిటైర్మెంట్ అయినప్పటికీ అంత లాస్ట్కి ఆయనకి ఎంత జీతం వచ్చిందంటే ఇంచుమించు 20,000 జీతం వచ్చింది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నిజం, ఆ అంకుల్ నాతో చెప్పినాడు. మేము ప్రక్కనే, మేము పరంజ్యోతి స్కూల్ దగ్గర ఉన్నప్పుడు ప్రక్కనే ఉండేవాళ్ళు మాట వాడు. నేను అప్పుడు ఆయన నాతో చెప్పిన మాట ఏంటంటే, ఆ రోజు నాకు 120 రూపాయలు ఎందుకు లేదని వదిలేస్తే ఈరోజు ఈ స్థాయిలోకి రానయ్యా. మంచిగా ఇల్లు స్థలం కొనుక్కున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. నేను చెప్పొచ్చేది ఏమిటంటే, కొన్నిసార్లు మీరు కష్టపడే దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకు వచ్చిందిలే అని అనుకుని మానేయకండి. దాన్నే కొంచెం మీకు ఇచ్చిన పని, మీ చేతి పని ఏదో ఉందో దాన్నే వృద్ధి చేసుకుంటే ఆ కృపలో దేవుడు మీకు ఆలోచన ఇచ్చి చక్కగా ప్రయాసపడే ఓపికనిస్తాడు. మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే జీవించుదురుగాక. 4 హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వాక్యాన్ని చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:9. కృప ద్వారా నీకు కలిగే దీవెనలు ఏంటో చెప్తున్నాడు అక్కడ. కంటిన్యూస్
పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయాలు స్థిరపరచబడుట మంచిది అన్నాడు. 4వది, హృదయాలను స్థిరపరుస్తాడు అనండి ఒకసారి. హృదయాల్ని స్థిరపరుస్తుంది కృప. కృప నీ జీవితంలో చేసే కార్యాలు ఏంటి? కృప ద్వారా నీకు ఉపయోగం ఏంటంటే హృదయాల్ని స్థిరపరుస్తుంది. ప్రస్తుతం అందరూ కూడా హృదయ అంతరంగాల్లో స్థిరత్వం అనేది కావాలి. అది ఎలా జరుగుతుందనంటే కృపే హృదయాల్ని స్థిరపరుస్తుందని వాక్యం చెప్తుంది. మీకు ఇంకా అర్థమయ్యే కోణంలో చెప్పాలనంటే బర్నబా అపోస్తుల కాలంలో అపోస్తుల సహవాసంలో చేరాడు. ఓ బలమైన పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాడు బర్నబా. ఇప్పుడు ప్రజలందరితో ఏం చెప్తున్నాడు తెలుసా? ఒక హెచ్చరిక చేస్తున్నాడు ప్రజలతో. చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 11:23. దేవుని కృపను చూచి అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో, అదిగో ప్రభువుని మీరు స్థిర హృదయంతో హత్తుకోవాలని అందరిని ఒక్కొక్కరికి వార్నింగ్ ఇస్తూ హెచ్చరించాడంట. ఏమన్నా తెలుసా? ఇదిగో మీరందరూ ప్రభుని ఎలాగా హత్తుకోవాలి తెలుసా? స్థిరమైన హృదయంతో మీరు హత్తుకోవాలి. మీ హృదయంలో ప్రభుకు చోటిచ్చారా, మరలా అస్థిరంగా ఉండకూడదు. కృప మిమ్మల్ని స్థిరపరుస్తుంది కాబట్టి, మీ హృదయాన్ని స్థిరపరుస్తుంది కాబట్టి ఆ స్థిరమైన హృదయంతో మీరు ప్రభుని హత్తుకోవాలని చెప్తున్నాడు. ఆత్మీయ జీవితాల్లో దేవుడు ఎప్పుడు కూడా శ్రమలో కూడా మనతో ఉంటాడండి. బైబిల్ ఏమని రాసింది తెలుసా? దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు తెలుసా? నా కృప నిన్ను విడిచిపోదు అనే వాగ్దానం ఇచ్చాడు ప్రభు. శ్రమలో కూడా దేవుడు, ఒకవేళ మనుషులు మనల్ని చేయి విడిచిపెట్టొచ్చాం కానీ శ్రమలో మనల్ని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టడు. అయితే మనం చేయవలసిన పని ఏమిటంటే స్థిరమైన హృదయంతో ప్రభుని హత్తుకోవాలి. అంటున్నట్టుగా ఉండకూడదు. ప్రభు కార్యాలంటే హత్తుకుని చక్కగా దేవుని వెంబడించాలి మనం. మీకు ఈజీగా అర్థమయ్యడానికి ఓ మాట చెప్తాను. చేతుల పైకెత్తి ఒకసారి అల్లలు చెప్తారా? ఒక యవనస్తుడు దేవుని దగ్గరతో ఇలాగ నిబంధన చేసుకుంటూ ఉన్నాడంట. ఎలాగ నిబంధన చేసుకున్నాడంటే, ప్రభా ఏ టైంలో కూడా నన్ను విడిచిపెట్టొద్దు ప్రభా, శ్రమలో కూడా నాకు తోడుగా ఉండాలని చెప్పాను కదయ్యా, నువ్వు నాతోనే ఉండాలి, నన్ను బలపరుస్తూ ఉండాలి, నన్ను ఎప్పుడు చేయి విడిచిపెట్టొద్దు ప్రభా అని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడంట. ఓ రోజు ఈ సముద్రము ఇసుక నేలలో ప్రయాణం చేసుకుంటూ వెళుతున్నాడంట. ప్రయాణం చేసుకుంటూ వెళుతూ ఉంటుంటే అతను నడుచుకుంటూ వెళుతున్నాడు. దేవుడు కూడా అతని ప్రక్కనే నడుచుకుంటూ వస్తున్నాడంట. ఇప్పుడు చూస్తే అతను నడుచుకుని వచ్చిన ఆ అడుగులను చూస్తే ఇలా వెనక్కి తిరిగి చూశాడు. ఇతనికి 2 కాళ్ళు కూడా అలాగా ఇసుకలో చూడండి నడిచేటప్పుడు ఎలాగా మచ్చలు పడిపోతాయో, గుంటలు పడిపోతాయో, అలాగే ఇతను 2 కాళ్ళు కూడా గుంటలు పడి ఉన్నాయి. ఇతను నడుచుకుంటూ వచ్చిన ఆ అడుగులు ఉన్నాయి అక్కడ. ప్రభు కూడా తన ప్రక్కనే నడుచుకుని వచ్చిన ఆ అడుగులు కూడా, మరొక 2 కాళ్ళు అడుగులు కూడా అక్కడే ఉన్నాయి. మొత్తం 4 అడుగులు ఆ ఇసుక నేలలో నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఆ ఇసుక ప్రాంతంలో 4 అడుగులు కూడా అలా అచ్చు వేసినట్లు ఉండిపోయినవి. మధ్యాహ్నం వరకు అతడు ప్రయాణమై వెళ్ళాడు. అలసిపోయి మధ్యాహ్నం అలా కొంచెంసేపు అక్కడ రెస్ట్ తీసుకుని మళ్ళా ప్రార్థన చేసుకుని మరలా ప్రయాణం మొదలెట్టాడంట ఇసుక నేలలో. ప్రయాణం వెళుతున్నప్పటికీ, మధ్యాహ్నం నుంచి ప్రయాణం వెళుతున్నప్పటికీ బాగా అలసట వచ్చేసిందేమో. చూసుకున్నాడంట. చూసుకుంటే అతను 2 అడుగులు మాత్రమే ఉన్నాయి. ప్రభు తన ప్రక్కన నిలిచినట్లుగా ఇంకొక 2 అడుగులు లేవు అక్కడ. ప్రభుతో ఇలా అంటున్నాడంట, దేవా పొద్దున్నంతా ఉన్నావు, ఎండ ఎక్కువైపోయి నన్ను మర్చిపోయావా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమండి, ఎండ వస్తే దేవుడు మర్చిపోతాడండి? వాన వస్తే దేవుడు మర్చిపోతాడు చెప్పండి? ప్రభా ఎండ వచ్చిందని నాతో లేవా? ఇందాక 4 అడుగులు ఉన్నాయి, ఇప్పుడు 2 అడుగులు, 4 అడుగులే కనబడుతున్నాయి, ఇంకా 2 అడుగులు లేవు, ఏమైపోయావు ప్రభా అని టెన్షన్ పడుతూ కలదరిగేస్తున్నాడంట. అప్పుడు ప్రభు ప్రత్యక్షమే చెప్పాడంట, బాబు ఈ అడుగులు నీ కాదు నావి, నీకు శ్రమ కలిగిందని, మధ్యాహ్నం ఎండదెబ్బ తగిలింది, సొమసిల్లిపోయావని నిన్ను నా భుజాల మీద ఎక్కించుకుని నడిపించుకుంటూ వస్తున్నానని చెప్పాడంట. చప్పలు కొడుతూ సరే ఏసైకి మహిమ చెల్లించండి. కొన్నిసార్లు మన ఇంట్లో కష్టాలు వస్తూ ఉంటాయి.
సమస్యలు వస్తూ ఉంటాయి, శ్రమల గుండా నడిపించబడుతూ ఉంటాం. అలాంటి సమయాల్లో నాతో ఎవరు లేరు, ఇంకెందుకులే అని ఈ హృదయము అస్థిరమైపోతుంటుంది. అందుకే మన హృదయం స్థిరపరిచేది దేవుని కృప. అలాంటి కృపతో దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 10వ వాక్యం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన నాకు అనుగ్రహించబడిన కృప వలన కాలేదు, కానీ అందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడింది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఆఖరి మాట ఏంటంటే ఎక్కువగా ప్రయాసపడతాం. చెప్పండి, ఎలా ప్రయాసపడతాం చెప్పండి. ఆ కృప ద్వారా నీకు కలిగే ప్రయోజనం ఏమిటంటే ఎక్కువగా నువ్వు ప్రయాసపడవచ్చు. పౌలుకి దేవుడు ఇచ్చిన కృప ఏంటో తెలుసా? 14 పత్రికలు రాశాడు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ సంఘం కట్టాడు. అసలు శిష్యులు కూడా చేయలేని సేవ అపోస్తలుడైన పౌలు చేశాడు. ఈ రాత్రి నా ప్రార్థన, నా ఆశ, అభిలాష, దేవుడు ఎవరి మీద కృప ఉంచుతాడో వాళ్ళు ఎక్కువగా ప్రయాసపడగలుగుతారు. స్తోత్రం చెప్పండి. ఎక్కువగా ప్రయాసపడగలుగుతారు, తక్కువ కాదు. దేవుడు మనకి 24 గంటలు ఇచ్చాడు అనుకోండి, రోజు సమయం 24 hours. ఇందులో దేవుడు సమయం ఎంత? 10% తీస్తే 2.5 గంటలు. అది ఒక విశ్వాసి దేవుడు కొరకు నియమించవలసిన టైం. ఇక పరిచర్యలో ఉన్న మేమైతే ఫుల్ టైం మినిస్ట్రీ కనుక 24 hours/7 ఏమంటారు దాన్ని, అంతే. రక్తమేజీ హాస్పిటల్లో మీరు చూడండి, ఎప్పుడు ఎనీ టైం అటు 365/7 24/7 అంతేనా. ఇంకెప్పుడు చూసినా ఎప్పుడు వచ్చినా చూస్తారనమాట. సో పరిచర్య చేసేవాళ్ళు, సేవలో ఉన్నవాళ్ళు ఎక్కువ ప్రయాసపడాలంటే కృప ఉండాలి మనకి. అందరూ ఆమెన్ చెప్పండి ఒకసారి. నాతో కొంతమంది పాస్టర్స్ అంటే ట్రైనింగ్ అయిన వాళ్ళు, కొంతమంది ప్రస్తుతం సేవలో ఉన్నవాళ్ళు ఎప్పుడు ఓ మాట అంటూ ఉంటారు. ఏమంటూ ఉంటారంటే వాళ్ళు, అన్న జాన్ వెస్లీ వెనకాల కృప ఉందన్న అంటూ ఉంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే కృప అంటే కృపక్క, దేవుడికి స్తోత్రం చెప్పండి. సో అలాగా ఆవిడ చేసే ప్రార్థనలు నన్ను అనేక స్థలాల్లో నిలబెడతా ఉంటాయి. మనం వెనకాల ప్రార్థించే వాళ్ళు ఉండాలండి. మనం కృప ఉంటే ఎక్కువ ప్రయాసపడగలుగుతాం. మొన్న నేను మా ఊరికి వెళ్ళాను, ఈ నాయనమ్మ గారి జ్ఞాపకార్థ కూడి ఉంటే వెళ్ళాను. వెళితే అక్కడికి ఒక అంకులు, చిన్నాన్ని పెద్దనాన్ని పిల్లల మాట వాళ్ళు వచ్చారు. లాస్ట్లో ఆ మాట్లాడే టైంలో ఆయన నాతో చెప్తూ ఓ మాట అన్నారు. ఆ మాట నిజంగా నన్ను ఆలోచింప చేసింది. ఆయన కూడా చాలా దేవునిలో భక్తిగానే ఉంటారు. ఆయన అన్న మాట ఏమిటంటే, జాన్ వెస్లీ అని నాతో మాట్లాడుతూ, చాలామందిని మేము చూసాము, సేవ చేస్తున్న వాళ్ళని చాలామందిని చూసాము. మీరు సేవకు వచ్చినప్పుడే మీతో పాటు సేవ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబడిన స్థితిని చూస్తూ ఉంటుంటే మా కన్నులకే వింతగా ఉంది. అసలు మా ఊరిలోనే పుట్టి పెరిగి మా మధ్యలోనే మీరు ఆడుకుని మాతోనే ఉన్న వ్యక్తిని దేవుడు ఇలాగ కూడా దీవిస్తాడా అనడానికి దేవుడు ఏదో ఒక కృప మీ మీద ఉంచాడు అన్నప్పుడు నాకు అర్థమైంది, నిజమే కదా. మనం ఏ పాటి వాళ్ళం, మనలో ఏమీ లేదు, కానీ నేనేమై ఉన్నానో అది దేవుని కృప అని భక్తుడు చెప్పినట్లు ఆ కృప మన మీద ఉంటే ఎక్కువ ప్రయాసపడగలుగుతామాట. ఈ పిల్లలు అడుగుతున్నారు నన్ను, అన్నయ్య దేవుడి దేవాళ్ళు ఇప్పుడు 9 సంఘాలు అయినాయి, దాని పక్కన 0 చుట్టండి అన్నయ్య అంటున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అసలు ఈ వీటిని చూసుకోవడానికే కష్టమైపోతుంది. ఎట్లాగంటే దేవుడు కృపనిస్తాడు అంతే. సో నా ప్రార్థన, విశ్వాసులుగా మీ ప్రార్థన, ఎక్కువగా మనం ప్రయాసపడాలి. అంటే మీరు ఉద్యోగాలు చేసుకుంటూ దేవుడి పని కూడా ఎంతో కొంత చేయండి. మీరు చదువుకుంటున్నప్పుడు కూడా
దేవుని కొరకు కనీసం మనం ప్రయాసపడాలండి. ఎందుకంటే ఆ కృపే మనల్ని ప్రయాసపడేటట్లుగా చేస్తుంది. మీ ఇంట్లో మీ పనులు చక్కబెట్టుకున్నా, పిల్లల్ని చూసుకున్నా, భర్త, కుటుంబం, వ్యవహారం అన్నీ చక్కబెట్టుకున్నా, దేవుని కోసం ప్రయాసపడే విషయంలో కృప మిమ్మల్ని బలపరుస్తూ ఉంటుంది. అలాగా దేవుడు కృపలో మీరు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా కృపను మాత్రం మీరు దుర్వినియోగం చేసుకోవద్దు. కృపకు మూలమగు ఆత్మ చేత మళ్ళందరినీ దేవుడు నడిపించునుగాక. ఒక విశ్వాసి 30 మందిని రక్షణలోకి నడిపించిందంటే ఆమె ఎంత ప్రయాసపడి ఉంటుందండి అసలు. అందుకనే మీరు ఈ రాత్రి ఒక నిర్ణయానికి రావాలి. మీ వీధి గురించి భారం తెచ్చుకోండి. కనీసం మా వీధిని ప్రభువులోకి నడిపించడానికి నేను ప్రయాసపడాలి. ప్రయాస పడకుండా ఏది రాదండి. ఓరకని ఏది రాదు మనకి. ప్రయాస పడితేనే అన్ని దేవుడు మనకి సమకూరుస్తూ ఉంటాడు. కాబట్టి నేను ముగిస్తున్నాను. ఈ రాత్రి దేవుడు మనకి చెప్పాడు, కొందరు దేవుని కృపను దుర్వినియోగం చేసుకుంటున్నారు, నీవైతే సద్వినియోగం చేసుకోమని ప్రభు చెప్పాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ కృపను దుర్వినియోగం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నీవు అలా ఉండొద్దు, కృపను సద్వినియోగం చేసుకో. మరి కృప ద్వారా మనకి ఎలాంటి ఉపయోగం కలుగుతుందో ఒక 5 విషయాలు ప్రభు చెప్పాడు. చెప్పండి. 1, కృప ద్వారా రక్షణ కలిగింది మనకి. కృప మనల్ని బలపరుస్తూ ఉంది. 3వది, కృప మనల్ని సర్వ సమృద్ధి కలుగు చేస్తుంది. 4వది, కృప మనకి అర్థం కాల హృదయాంతరంగాన్ని స్థిరపరుస్తుంది. ఆఖరిగా కృప మనల్ని ఎక్కువగా ప్రయాసపడేటట్లుగా చేస్తుంది. అలాంటి కృపను సద్వినియోగం చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక.